గీతములు సెప్టెంబర్ 1. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ 13:13. ప్రేమను వర్ణించుట అసాధ్యముగా నున్నట్లు తెలుస్తుంది. ఈ అద్భుతమైన గుణమును ప్రేమ లేకుండా మనము ఏమి చేసినను అది దేవుని దృష్టిలో అంగీకారయోగ్యముగా నుండును. అపోస్తలుడు ప్రేమను నిర్వచించుటకు ప్రయత్నించుట లేదు, కానీ దాని యొక్క ఆవిర్భావములో లేదా వ్యక్తీకరణలో కొన్నింటితో ప్రేమ లేని విషయాలను వివరిస్తున్నాడు. ప్రేమను కలిగి ఉన్నవారు ఆ గుణ లక్షణాలతో దానిని ప్రశ్నించగలరే గాని వారు ఏ విధముగానూ ప్రేమను వివరించలేరు. జీవము మరియు వెలుగు వంటి వాటి వలె ప్రేమను వివరించుట కష్టమనున్నది వాస్తవమై ఉన్నది. దీనిని అవగాహన చేసుకొనుట మనము చేయు మంచి ప్రయత్నము ఏవనగా ప్రేమను చూపడం ద్వారా కలుగు దాని ప్రభావములే అగును. ఇది దేవుని యొక్క గుణమై ఉన్నది. ఇది హృదయాలలోనూ, మాటలలోనూ, చేతలలోనూ, తలంపులలోనూ దైవతుల్యము లేదా దివ్యమైనది అయ్యుండి మానవుని గుణములన్నిటినీ పర్యవేక్షిస్తూ వాటిని నియంత్రించుటకు ప్రయత్నించును. ప్రేమ లేకుండా చోట ఫలాలు కొద్దిగా లేదా ఎక్కువగా చెడుగా నుండును. ప్రేమ ఎక్కడ నుండునో అక్కడ ప్రేమ ఎంతగా నుండునో అంతగా ఫలితాలు మంచిగా ఉంటాయి. రీప్రింట్ నంబర్ 4917. నమస్కారం. ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా సెప్టెంబర్ 1 సంచికను లోతుగా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా అపోస్తలుల కార్యములో 9:15 దానిమీద ఇచ్చిన వ్యాఖ్యానం అంటే రీప్రింట్ 3218 అన్నమాట. దానిపై దృష్టి పెడదాం. దేవుని ప్రణాళికలో అంటే నాయకత్వాన్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఈ వ్యాఖ్యానం మాట్లాడుతుంది. ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే దేవుడు ఎన్నుకున్న నాయకులను ఎలా గుర్తించాలి, కేవలం వారి ఆకర్షణ చూసి కాకుండా ఇంకా లోతైన ప్రమాణాలేమున్నాయి అని ఈ మూలం ఏం చెప్తుందో చూద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ మూలం సూటిగా అపొస్తలుల కార్యములు 9:15 చూపిస్తోంది. అయితే ప్రభూ, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమయ్యున్నాడు. ఇది సౌలు గురించి ప్రభూ చెప్పిన మాట. ఆ తర్వాత పౌలుగా మారాడు కదా, ఆయన గురించి. అవునిక్కడ ఏర్పరచుకునే సాధనం అనే మాట చూడండి. ఇది చాలా కీలకమైన పదం. ఇది కేవలం ఆ వ్యక్తికి ఎంత సామర్థ్యముంది, ఎంత తెలివింది అన్నదాని గురించి కాదు. కాదా? మరి దేని గురించి కాదు? దానికి బదులుగా ఒక నిర్దిష్టమైన దైవిక ఉద్దేశ్యం కోసం, ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చడం కోసం దేవుడే ఎంపిక చేసుకున్న ఒక వ్యక్తి లేదా ఒక సాధనం అని ఇది నొక్కి చెప్తుంది. అంటే ఇక్కడ నియామకమనేది దైవికం, లక్ష్యం కూడా చాలా ఉన్నతమైనది అని అర్థం. నిజమే, ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వ్యాఖ్యానం ఇదే సూత్రాన్ని యేసుక్రీస్తుకు కూడా అన్వయిస్తుందా? అవును, అదే చెప్తుంది వ్యాఖ్యానం. మనం ఆయనని ఎందుకు అనుసరించాలి అంటే ఆయన గొప్ప బోధకుడు కాబట్టి మాత్రమే కాదు, ఆయన తండ్రి అయిన దేవుని చేత ప్రత్యేకంగా ఈ పనికోసం నియమించబడ్డాడు. తండ్రి చిత్తాన్ని, ఆ స్వభావాన్ని ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. దీన్ని మనం గుర్తించడమే అసలు కారణమని ఈ మూలం వాదిస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే వ్యక్తిగత అనుభూతి కన్నా దైవిక నియామకం అనే గుర్తింపు ప్రధానమన్నమాట. ఖచ్చితంగా. దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుని ప్రణాళికలో ఏ నాయకుడికైనా సరే మనం మద్దతు ఇవ్వడానికి గాని, అనుసరించడానికి గాని మూలకారణం వాళ్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, వాళ్ల ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదా వాళ్ల మాటకారితనం కాకూడదు. మరి ఏమై ఉండాలి? బదులుగా ఆ వ్యక్తి నిజంగా ప్రభువుచేత ఆ ప్రత్యేక పాత్ర కోసం నియమించబడ్డాడు అనే ఒక అంతర్గత గుర్తింపు, ఒక గ్రహింపు మనకు కలగాలి అని చెప్తుంది. ఇక్కడే ఇది చాలా ఆలోచింపచేస్తుంది కదా. ఎందుకంటే సాధారణంగా మనం నాయకులనెలా అంచనా వేస్తాం? వాళ్ల మాటలు, వాళ్ల పనులు, వాళ్లకున్న ఫాలోయింగ్, వీటిని బట్టే కదా. అవును, ఎక్కువగా అలాగే జరుగుతుంది. కానీ ఈ వ్యాఖ్యానమేమో వీటన్నింటికంటే ప్రాథమికంగా
దైవిక నియామకం అనే ఒక లోతైన ఆధ్యాత్మికమైన గ్రహింపు ఉండాలని సూచిస్తోంది. ఇది నాయకత్వాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది కదా? ఖచ్చితంగా. పూర్తిగా భిన్నమైన కోణం ఇది. అయితే ఇది వెంటనే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటంటే, చెప్పండి. ఒక నాయకుడు నిజంగా దేవునిచే నియమించబడ్డాడని మనకెలా తెలుస్తుంది? ఆ గ్రహింపు ఎలా కలుగుతుంది? అవును, మంచి ప్రశ్న. వ్యాఖ్యానం దీనికేమైనా సమాధానమిస్తుందా? ఇస్తుంది. సూటిగానే చెప్తుంది. అది ప్రభువు మన హృదయాలను తాకడం ద్వారా కలుగుతుందని వివరిస్తుంది. అంటే ఒక విధమైన అంతర్గత ఆధ్యాత్మిక స్పృహ ద్వారా అన్నమాట. బాహ్యంగా కనిపించే ఆధారాల కంటే కూడా వ్యక్తిగత ఆధ్యాత్మిక వివేచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుంది. అంటే ఈ హృదయాన్ని తాకడం అనేది అది కేవలం ఒక ఎమోషనల్ ఫీలింగా, లేక అంతకంటే స్థిరమైనదా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మూలం ఆ తేడాను అంత వివరంగా చెప్పకపోయినా, ప్రభువు తాకడమనే మాట విన్నప్పుడు అదొక లోతైన, స్థిరమైన దైవిక నిర్ధారణను సూచిస్తున్నట్లే అనిపిస్తుంది. అది కేవలం క్షణికమైన భావోద్వేగం కాకపోవచ్చు. బహుశా దేవుని చిత్తంతో మన అంతరంగం ఏకీభవించడం వల్ల కలిగే ఒక స్పష్టమైన గ్రహింపు అనుకోవచ్చు. అంటే ఆ నాయకుడి జీవితం, వారి సందేశం కూడా దీన్ని బలపరుస్తాయా? అవును, బలపరుస్తాయి. కాని మూలాధారం మాత్రం ఆ అంతర్గత సాక్ష్యమేనని ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్తున్నట్టుంది. ఓ, అర్థమైందే. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటి? ముఖ్య పాఠం ఏంటంటే, నాయకత్వాన్ని మనం అంగీకరించడానికి గాని అనుసరించడానికి గాని ఆధారం కేవలం పైకి కనిపించే లక్షణాలు, వాళ్లకున్న పాపులారిటీ కాదు. దానికంటే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన దైవిక ప్రణాళికలో భాగంగా ఒక ప్రత్యేక పనికోసం నియమించబడ్డాడనే లోతైన వ్యక్తిగత ఆధ్యాత్మిక గుర్తింపుపై ఆధారపడాలి. ఇది ఈ మూలం యొక్క ప్రధాన సందేశం చెప్పొచ్చు. చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును. ముగింపుగా ఒక ఆలోచన, లేకపోతే ఒక ప్రశ్న అనుకోండి. ఈ రోజుల్లో మన చుట్టూ ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లున్నారు కదా, రకరకాల ప్రభావం చూపుతున్నారు. నిజమే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడి యొక్క ప్రామాణికతను, వాళ్లను అనుసరించవచ్చా లేదా అని అంచనా వేయడానికి ఈ దైవిక నియామకం, హృదయాన్ని తాకడం అనే సూత్రం ఇది ఎంతవరకు ప్రాక్టికల్? అంటే బాహ్య ఆకర్షణకు, మన అంతర్గత వివేచనకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా.